25 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉండి 25 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉండి సంవత్సరానికి ఎకరం చొప్పున నేను అలాగే ఆస్తులు పాడు చేసుకోవడం జరిగింది. అది నేను సాక్షి వాళ్ళు మొన్న వస్తే నేను చెప్పడం జరిగింది. రాజకీయం మొదలైన దగ్గర నుంచి నేను ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నాను. 15 ఎకరాలు అమ్ముకోవడం జరిగిందంటే జనసేన పార్టీలో 15 ఎకరాలు అమ్ముకున్నారని చెప్పేసి సాక్షి టీవీ దుష్ప్రచారం చేయడం జరిగింది. మరి సాక్షి యాజమాన్యానికి మేము తెలియజేస్తా ఉన్నాం, మీకు చెప్పిన మాటలు మీరు చూసుకోండి. నా రాజకీయ జీవితం మొదలైన దగ్గర నుంచి 25 సంవత్సరాల నుంచి నేను 15 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది. నేను అది చెప్పాను. సాక్షి వాడు రాసింది ఏంటంటే జనసేన పార్టీలో 15 ఎకరాలు అమ్ముకున్నానని చెప్పి అన్నారు. 2019లో నా ఆస్తి ఎక్కడున్నారో నా ఇల్లు సిమెంట్ రేకులు ఇల్లు అని చెప్పేసి నేను 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద పంపిణీ చేస్తే నేను 2019 నుంచి 15 ఎకరాలు అమ్మానని నేనే రకంగా చెప్తాను. నేను మొత్తం నా ఆస్తి రాజకీయాల్లోకి రాకముందు నేను చెప్పడం జరిగింది. సాక్షి ఛానల్ వారు వక్రీకరించడంలో దిట్ట, అందులో ఏ రకమైన సందేహం లేదు. ఆ సాక్షి ఛానల్ ఏంటంటే ఆ టైటిల్ పెడతారు, అది ఆ టైటిల్ చూసుకుని మన వాళ్ళు కొంచెం మంది అపార్థాలు చేసుకోవడం. ఎన్ఆర్ఐల దగ్గర నేను డబ్బులు వసూలు చేసి నేను సంపాదించేసుకున్నా అని చెప్పి తప్పుడుగా వాగుతున్నారు కొంచెం మంది. జగ్గంపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఒక పుస్తకం రూపేణా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాం. జామ మొక్కలు పంచాం, 1,00,000 జామ మొక్కలు 2019లో. 2020లో కరోనా వచ్చింది. నియోజకవర్గం అంతా కూడా ఇంటింటికి విత్తనాల ప్యాకెట్లు పంచాం. సుమారు 70,000 కుటుంబాలకి కరోనా కిట్లు పంచాం. తర్వాత కరోనా అయిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరగాలి, ప్రతి ఇంటికి నిమ్మ మొక్కలు ఉండాలని 1,25,000 నిమ్మ మొక్కలు పంచాం. తర్వాత ధాన్యం మొక్కలు పంచాం. తర్వాత కొబ్బరి మొక్కలు పంచాం. తర్వాత గాజు గ్లాసు, ఎన్నికల గుర్తు గాజు గ్లాసులు 1,00,000 గాజు గ్లాసులు పంచాం. ప్రతి మీటింగ్ కి కూడా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కి బస్సులు 7-8 బస్సులు ప్రతి మీటింగ్ కి పెట్టి తరలి వెళ్ళడం జరిగింది. వృద్ధులకి ఇల్లులు 14 ఇల్లులు కట్టించడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అంతులేని సేవా కార్యక్రమాలు, ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమాలు జగ్గంపేట నియోజకవర్గంలో మేము చేస్తా ఉంటే నేను డబ్బులు తిన్నానా? ఆటం సెట్ సూర్యచంద్ర అంటే 46 సార్లు నా శరీరంలో రక్తం ఇచ్చి ప్రాణాలు బతికించిన వ్యక్తి. 18 సంవత్సరాలు సర్పంచ్ చేశాను నేను. ఒకసారి సర్పంచ్ చేస్తే 10 ఎకరాలు భూమి కొనుక్కుంటారు, పెద్ద మేడ కడుతున్నారు. 18 సంవత్సరాలు సర్పంచ్ చేసి ఒక సిమెంట్ రేకులు ఇంట్లో నేను నివాసం ఉంటున్నాను. ఈ రోజు ఆస్తి లేకుండా అయినా సరే లక్షలాది మంది ప్రజల గుండెల్లో ఉన్నాడు పాటోసెట్ సూర్యచంద్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. లేకపోతే నాయకుడు అవ్వలేడా, ఎమ్మెల్యే అవ్వలేడా డబ్బు లేకపోతే? ఎవడరా చెప్పింది నీకు? పాటంశెట్టి సూర్యచంద్ర ఇంటింటికి తిరిగేటప్పుడు బాబు లోపలికి రా బొట్టు పెడతానని నిరుపేదలు 100, 50, 200 జేబులో పెట్టి మీరు గెలాలి, మీలాంటి వ్యక్తి మాకు బిడ్డలాగా ఉండాలి, మీలాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలని నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. డబ్బే శాశ్వతం కాదు. 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేసినా సరే ఇంత కోపంగా మాటలు వస్తున్నాయంటే నేను భరిస్తున్నాను. ఇచ్చిన డబ్బులకి మొక్కలు కాయలు కాస్తున్నాయండి. ప్రతి ఇంట్లో కాయలు కాస్తున్నాయి, పూలు పోస్తున్నాయి. ప్రతి ఇంట్లో గాజు గ్లాసుతో టీ తాగుతున్నారు మీరు అందరూ ఇచ్చిన డబ్బులకి. నేను అవినీతి చేశానా? నా మీద బురద జల్లేది అందరూ కాదు. 99% అభిమానిస్తారు, ఒకరో ఇద్దరు ఉన్నారు. అలాంటి కష్టపడే వాళ్ళని ఇబ్బంది పెడతారా మీరు?